7 చేపల కథ. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కుమారులు ఉన్నారు. ఈ 7 కుమారులు ఒకరోజు చేపలు పట్టడానికి వేటకు వెళ్ళారు. చెరువులో గాలం వేసి 7 చేపలు పట్టారు. ఈ 7 చేపలని ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఈ చేపలన్నీ ఎండలో ఎండబెట్టారు. ఈ చేపలలో 6 చేపలు ఎండాయి, కానీ ఒక చేప మాత్రం ఎండలేదు. అప్పుడు రాజకుమారుడు వచ్చి చూశాడు. రాజకుమారుడు ఆ చేపతో ఇలా అన్నాడు: చేప చేప, అన్ని చేపలు ఎండాయి, కానీ నువ్వు మాత్రం ఎందుకు ఎండలేదు? నాకు గడ్డి మోపు అడ్డం వచ్చింది, అందుకే నేను ఎండలేదు అని చేప సమాధానం ఇచ్చింది. గడ్డి మోప, ఎందుకు నువ్వు చేపకు అడ్డం వచ్చావు? నన్ను ఆవు మేయలేదు అని గడ్డి మోపు చెప్పింది. ఆ రాజు అప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళాడు. ఆవా ఎందుకు మేయలేదు? నన్ను జీతగాడు మేపలేదు. ఓ జీతగాడా, ఎందుకు మేపలేదు? నాకు అవ్వ బువ్వ పెట్టలేదు అని జీతగాడు చెప్పాడు. అప్పుడు రాజకుమారుడు అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వ, నువ్వు జీతగాడికి బువ్వ ఎందుకు పెట్టలేదు? పిల్లవాడు ఏడ్చాడు అని సమాధానం ఇచ్చింది అవ్వ. పిల్లవాడా, ఎందుకు ఏడ్చావు? నన్ను చీమ కొట్టింది, అందుకే ఏడుస్తున్నాను అని పిల్లవాడు చెప్పాడు. అప్పుడు రాజు చీమ వద్దకు వెళ్ళాడు. చీమ, ఎందుకు కుట్టావు అని చీమని అడిగాడు రాజు. నా బంగారు పుట్టలో వ్రేలు పెడితే కుట్టనా మరి అని చీమ చెప్పింది. చూసారా పిల్లలు, చిన్న చీమ కుట్టడం వల్ల రాజుగారు తెచ్చిన చేప ఎండలేదు. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? ఒక పని జరగాలంటే ఎంతోమంది సహకారం మనకు అవసరం. అలాగే ఒక పని జరగకపోవడానికి కూడా చాలా కారణాలు చెప్పొచ్చు. కానీ మనం జరగాలని దృఢ సంకల్పంతో ప్రయత్నం చేస్తే మనం సాధించలేనిది ఏదీ ఉండదు.